హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము దామగుండం వచ్చేసినాం. నేను మా చెల్లి వెనకాల మా అమ్మమ్మ నడుచుకుంటూ వస్తుంది. ఇక్కడికి రానికి రోడ్ మాత్రం మస్తు ఘోరం ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం 4 గుట్టల మధ్యలో ఉంది. ఇది గుండం. నడుచుకుంటూ స్టెప్స్ దిగుకుంటూ వెళ్ళి ఆ మధ్యలో దాంట్లోకి సంథింగ్ లింగంకి వాటర్ పోసి మళ్ళీ రిటర్న్ రావాలి. నేను మా చెల్లెలు కూడా దాని లోపలికి దిగి వాటర్ పోసి వద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అమ్మా, వాటర్ చూస్తుంటే భయం అవుతుంది. నీళ్ళు చాలా కిందికి ఏం లేవు, చాలా తక్కువనే. ఇగో ఈడికే అవుతున్నాయి నీళ్ళు, ఈజీగా వెళ్ళొచ్చు. మేము ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చినాం. చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇవన్నీ లేకుండే, కట్టి లేకుండే, ఈదాల్సి వస్తుండే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే. ఈడికి వచ్చినాక 5 సుట్లు వేయాలంట. ఈడ మధ్యలో ఉట్టి భూమే కాదు, గుంతలు కూడా ఉన్నాయి. మీకు కెమెరాలో కనిపించదో ఐ డోంట్ నో, బట్ గుంతలు ఉన్నాయి ఈడ. ఇక ఇక్కడ వరకు వచ్చినాకైతే వాటర్ ఇడికే ఉన్నాయి, మొత్తం లేవు. డ్రెస్ అంతా తడిచిపోతుంది బ్రో. ఇందులో చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇందులో చాలా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. ఈ వాటర్లో కెమెరాని పట్టుకొని నడవడం పెద్ద టాస్క్ నాకు. అమ్మ, చిన్న చిన్న ఫిషెస్. డ్రెస్ ఏమో మొత్తం తడిచిపోతుంది. ఇద్దరం పిరికి పిత్తులోలం కలిసి ఈ వాటర్లోకి దిగినాం, మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. అక్కడ కూడా వ్యూ పాయింట్స్ బాగున్నాయి. మొత్తం అడవి మధ్యలో గుడి. పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు. గుండంలో దేవునికి నీళ్ళు పోసినాక ఇటు నుండి ఎంట్రన్స్ గుడికి. లోపల రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఇది గుండంలో స్నానం చేసేవాళ్ళు బాయ్స్ స్నానం చేసేసి కొంచెంసేపు ఈత కొట్టేసి ఎంజాయ్ చేసినాక దేవుని దర్శనానికి ఇక్కడ రావాలి. దీనికి ఎన్ని మామిడి పండ్లు పూస్తాయో తెలియదు, కానీ దీనికి పూత మాత్రం ఎంత గానం వచ్చిందో చూడండి. చెట్టుకి నిండు ఉంది. గాలి వస్తే మొత్తం ఫ్లవర్స్లా రాలిపోతుంది. ఈ గుడి మోర్ దెన్ 500 years ఓల్డ్. ఇక్కడికి రాగలిగిన వాళ్ళు ఐ థింక్ అదృష్టవంతులు. ఫ్రీ ఉన్నవాళ్ళు రండి, కానీ ఓన్ వెహికల్స్లో రండి. ఇంకా ఫ్యామిలీస్కి పిక్నిక్ స్పాట్లా కూడా బాగుంటుంది. ఇది గర్భగుడి. దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఓల్డెన్వి చిన్న చిన్న గంటలు. థ్యాంక్ గాడ్ దే ఆర్ అలౌయింగ్ us to film. మా డాడీకి ఈ టెంపుల్ నుండే నేమ్ వచ్చింది. ఈ స్వామి పేరు రామలింగేశ్వర్. మా డాడీ పేరు వాళ్ళ మదర్ వాళ్ళు రామస్వామి అని పెట్టారు ఈ దేవుని పేరు మీదనే. పిక్నిక్కి పర్ఫెక్ట్ స్పాట్ అందరు ఫ్యామిలీస్కి. మా దగ్గర చాలా స్పాట్స్ ఉన్నాయి రావాలనుకుంటే. అనంతగిరిగుట్ట, దామగుండం, ఇంకా ఉండుంటాయి కానీ బుగ్గ. కానీ ప్రస్తుతానికి మేము ఎప్పుడు వచ్చేది ఇక్కడ. నేను ఒక దాని లోపలికి పోదామని అంటున్నా, కానీ మా చెల్లె వద్దంటే భయపడుతుంది. ఇగో పాడు పడిపోయింది. బట్ లోపలికి ఎందుకో బాగుంటుందేమో. చెట్లు పాతది బాగున్నాయి, పాత చెట్లు. సో వెళ్తున్నా లోపలికి. ఏమున్నాయి ఈడ? ఏం లేవు. ఈడేదో రూమ్ లాగా ఉంది. ఇక్కడ కూడా ఏదో రూమ్ లాగా ఉంది. ఇక్కడ ఖాళీ ప్లేస్.
ఈ చెట్లు ఉండి కూడా నాకు తెలిసి పక్క ఒక 200 years పైననే ఉండుంటుంది. బికాస్ ఈ గుడి స్టార్ట్ చేసినప్పుడే ఈ చెట్లను కూడా పెట్టిరు. నార్మల్గా ఇక్కడికి చాలామంది కలిసి వస్తే ఈ ప్లేస్లో వంటలు చేసుకుంటారు అనుకుంటా. ఎందుకంటే అక్కడ ఒక దగ్గర పొయ్యి ఉంది, వంటలు చేసుకోవడానికి బాగానే ఉంటుంది స్పాట్. ఈమెను చూడండి ఎట్లా కూస్తుందో. ఈడ ఇక్కడ ఒక స్టోన్ ఉంటుంది అనమాట. ఆ స్టోన్ని ఓన్లీ మన ఫింగర్స్తోని ఆ స్టోన్ని లేపాలి. అది కూడా ఒక్కటే ఫింగర్తోని. రాయి చాలా బరువు ఉంటుంది. ఒకవేళ మీరు ఆ ఫింగర్తో లేపగలితే ఆ స్టోన్ని మీరు అనుకున్న కోరిక తీరుతుందంట. సో మీకు ఏమైనా తీరని కోరికలు ఉంటే ఇక్కడికి వచ్చి ఆ స్టోన్ లేపి చూడండి, మీ కోరిక తీరదో తెలుస్తుంది మీకు. నేను మా చెల్లె ఇద్దరం ఆ స్టోన్ని లేపనీకి వెళ్తున్నాము. చూద్దాం మా ఇద్దరు కోరికలు తీరుతాయా, అసలు లేస్తుందా మాకు, లేవదా చూద్దాం. ఈ స్టోన్ లేపాలనా? నేను చిన్న స్టోన్ అనుకున్నానే. ఐఎమ్ రియల్లీ సారీ, అది స్టోన్ కాదు, లింగంనే లేపాలంట. లింగం చూస్తేనేమో ఇంత పెద్దగా ఉంది. అంత పెద్ద లింగం ఒక్క ఫింగర్తో ఎలా లేస్తుంది? ఫస్ట్ కోరిక కోరుకొని తర్వాత లింగంని లేపాలంట. సో ఫస్ట్ మా చెల్లెలు ట్రై చేస్తుంది. ట్రై జల్దీ చెయ్యి, పట్టుకో. లేబో, జై భోలేనాథ్. లేబో లేబో, ఏలి రాగల. ఎవరికైనా లేస్తుంది అంటారా? అది లేచింది. వా, అది 2 చేతులతో లేపనికనే కష్టంగా ఉంది. ఇంకొక చేతిని ఒక్క ఫింగర్తో ఏం లేస్తుందిలే. ఈ రింగ్ ఫింగర్తో లేపాలంట. 2 hands ఒక్కొక్క ఫింగర్తో బేస్ పెట్టుకొని మొత్తం లింగాన్ని లేపాలి. ఎవరైనా లేపగలితే వీడియో తీసి యూట్యూబ్లో పెట్టండి. అది నాకు మా చెల్లికి కాని పని, మాతో కాదు అది. అది కోరిక కోరుకోకుండా లేపితే లేస్తుందంట. కోరిక గట్టిగా ఉంటే ఇక లేవదులే. అన్న షర్ట్ తిప్పి మరీ లేపనికి ట్రై చేస్తా. వా, చెమటలు కారుతున్నాయి. లింగం మాత్రం లేస్తలేదు. ఏడా మస్తు బాగా ఉంది. రోల్లా ఇలా గుంతుంది, ఇట్లా ఊగుతుంది, ఊగుతుంది అంతే, లేసలేదు. మాకు కూడా ఇది ఒక పిక్నిక్ స్పాట్. ఈరోజు ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని అడుక్కుంటే ఫైనలీ ఒప్పుకొని ఇడికి తీసుకొచ్చారు. సంక్రాంతి ఉంది, సంక్రాంతికి ఎక్కడికి పోవద్దు, ఇంటి బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నారు. సో నిన్న సంక్రాంతి అయిపోయింది, అందుకని ఈరోజు వచ్చినాం. చేతులు అనుకుతున్నాయి. ఆ రాయిని లింగంని లేపనికి ట్రై చేసి ఫింగర్స్లో స్టామినా పోయింది నాది. మేము ఒక దాని లోపలికి వెళ్ళి ఒక చెట్టుని చూపించిన కదా, మస్తు ఏంలది ఉందని. అదిగోండి అదే ఆ చెట్టు. అది మొత్తం కలిపి ఒక్కటే చెట్టు, దానివే వేర్లు అలా కిందికి వెళ్ళి మీదకి వచ్చినాయి. లైక్ మహబూబ్నగర్లో పిల్లమర్రి చెట్టు ఎట్లనో దాని మినీ వర్జన్ ఇక్కడ. ఎవరికైనా ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అలా కొండ మీదకి ట్రెక్కింగ్ చేసుకొని ఆంజనేయుడి ఒక జెండా పాత పెట్టేసి రండి. ట్రెక్కింగ్ స్పాట్ కూడా కనిపెట్టిన నేను, చూసిరా. పెద్ద ఫ్యామిలీ ఉన్నవాళ్ళు, చాలా మంది చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి అలా చెట్టు కింద మొత్తం చేపలు వేసుకొని ఫుడ్ తెచ్చుకొని అక్కడ గుండంలో స్విమ్మింగ్ పూల్ అన్నట్టుగా రోజంతా ఆడుకొని పిక్నిక్లా బాగుంటుంది. దగ్గర ఉన్న వాళ్ళు వీలైతే రండి, ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు హాలిడేస్ ఉన్నప్పుడు రండి, బాగుంటుంది. ఇక్కడ ఉగాదికి పెద్ద జాతర అవుతుంది. ఆ జాతర టైంలో మాత్రం మంచిగా వైబ్ చేయవచ్చు. అందరు వచ్చి మంచిగా ఇక అన్ని షాప్స్ అన్నీ ఉంటాయి. ఇక జాతర అవుతుంది మొత్తం. ఆ టైంలో వచ్చి ఎంజాయ్ చేయండి. ఇంకొన్ని రోజులు అయితే ఉగాదియే కదా. ఇక్కడ ఉన్నది ఊరేగింపు రథము, బ్రహ్మోత్సవాలకి యూజ్ చేస్తారంట. దేవుణ్ణి ఇందులో పెట్టి జాతర అప్పుడు మొత్తం ఊరేగింపు చేస్తారు. సో ఆ డే రోజు వస్తే బాగుంటుంది. మామిడి చెట్టు నిండా పూత. ఇందులో ఏదో వే ఉంది, ఆ వే ఎటు వెళ్తుందో నాకు తెలియదు, కానీ అక్కడ నుండి వెళ్ళొచ్చు అనుకుంటాం మీరు ట్రెక్కింగ్కి. ఎవరైనా ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇట్లా తాడులు ఉంటే చెట్లు ఎంత మంచిగా అనిపిస్తాయి కదా. దీనికి
మా ఊర్లో ఇట్లాంటిది ఒక పెద్ద చెట్టు ఉండే, దానికి పెద్ద ఉయ్యాల కట్టుకొని ఆడుతుండే. ఉయ్యాలు ఊతే ఏదో ఆకాశంలో పోయి రిటర్న్ వస్తున్నా అనిపిస్తుండే. ఆ ఉయ్యాల మాత్రం మస్తు భయం అవుతుండే. ఒక్కటేసారి ఎక్కిన, ఆ ఒక్కసారికి అమ్మో ఆపండ్రా బాబు అంటే కూడా ఆపలేరు వాళ్ళు. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక ఉయ్యాల పట్టుకొని వస్తా, అంటే తాడు పట్టుకొని వచ్చుకొని నేను ఉయ్యాల కట్టుకొని ఊతా. నేను పిల్లలంతా వాటర్లో ఆడుకొని ఇక్కడ బట్టలు ఆరేసారు. ఇది మస్తు లోతు ఉంటుంది, కాకపోతే ఓన్లీ అక్కడ మెట్ల నుండి దేవుని దగ్గర కోనికే కింద ఒక స్లాబ్ వేసారు కాబట్టి నడవడానికే వస్తుంది అందరికీ. లేదంటే స్విమ్మింగ్ రాని వాళ్ళు ఇంతకుముందు అసలు లోపలికి దేవుని దగ్గర ఓనికనే రాకుంటుండే. ఓకే గైస్, బాయ్ సీ యూ సూన్.